ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ అనిత్య ఉన్నతమైన తన దయ తన కనికరం తన సన్నిధిని సమయములో పొందుకుందాం అని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రసంగి గారు మనలను కృతజ్ఞని ప్రార్థన నడిపిస్తారు. అందరితో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనకరం గల దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అవునైనా పైన శ్రాంతి దినం వరకు ఈ శ్రాంతి దినం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని కాచి కాబట్టి సజీవ లెక్కలుంచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. 2-3 కోడు ధ్యానించే వారు మధ్యలో ఉంటున్న సెలవిచ్చిన రీతిగా మీరు మా మధ్యలో ఉండి కార్యం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసును చిలవచాట మరుగు చేసుకొని ఆయన నోటి బోరగా మీరుండి మాట చెవును మాకు దయచేసి నీ కృపల వాడుకోం ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోం ప్రార్థిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితమును, శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి, బాగున్నారా? ఓకే. కనుక దేవుడు మనందరినీ బాగుగా ఉంచాడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. సరే, క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, నేటి సమయానికి, నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. పాప విషయములో మన ప్రతిస్పందన అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? పాప విషయములో మన ప్రతిస్పందన అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, పాప విషయములో మన ప్రతిస్పందన ఎలా ఉంది? పాప విషయములో మన స్పందన అనగా మన వైఖరి ఎలా ఉంది అనే విషయంపై ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా నీతో నాతో మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, పాప విషయములో మన ప్రతిస్పందన
మొట్టమొదటి ప్రతిస్పందన చూడండి, పాపమును విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? మొట్టమొదటిగా పాపమును విడిచిపెట్టాలి. కనుక మన జీవితములో పాపం అనేది మనలో ఉంటే, పాపం అనేది మనలోనికి చొరబడి ఉంటే, పాపం అనేది మనలో ఎక్కడైనా దాగి ఉంటే, పాపం అనేది మన అవయవంలో ఉంటే, ఆ యొక్క పాపమును మనమందరము విడిచిపెట్టువారముగా ఉండాలి. కానీ పాప విషయములో సరైన ప్రతిస్పందన లేక, పాప విషయములో జాగ్రత్త వహించలేక, పాప విషయములో జాగ్రత్తగా నడవలేక చాలా మంది పాపములోనే మగ్గిపోయేవారుగా, పాపములోనే నశించిపోయేవారుగా, పాపములోనే మరణించేవారుగా చాలా మంది ఉన్నారు. మనము అలాంటి వారము కాకుండా, నీలో నాలో ఉన్న ఏ పాపమైనా సరే, నీలో నాలో ఉన్న ఏ తప్పిదమైనా సరే, యేసు నామమున మనమందరము విడిచిపెట్టాలి. విడిచిపెడితే పాపము నుండి నీకు విడుదల కలుగుతూ ఉంది. విడిచిపెట్టకపోతే పాపమే నిన్ను చూడండి నాశనము చేస్తుందని ఎరిగి, పాప విషయములో మనము సరైన ప్రతిస్పందన కలిగి ఈ లోకములో జీవించుచు, పాపాన్ని గాన విడిచిపెట్టకపోతే ఆ పాపమే ఏదొక రోజు నిన్ను కాటు వేసేదిగా ఉంది. ఆ పాపమే నిన్ను మరణానికి తీసుకొని వెళుతూ ఉంది. అందుకే పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతం ఏందంట? మరణము. ఆ మరణం నీ దరిదాపుల్లోనికి రాకముందే, ఆ మరణం నీ శరీరానికి తాకముందే, ఆ మరణం నీ ఇంటిలోనికి రాక పూర్వమే నీలో నాలో ఉన్న ప్రతి పాపాన్ని వదిలిపెట్టి యేసు వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించువారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదువుకుందాం. చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలంటమ్మా? మనము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టవలెను. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సమాజములో కోకొల్లలుగా ఉన్నాయి. కనుక సులువుగా పాపములో పడివేసే ప్రతి పనిని, సులువుగా పాపములో పడగొట్టే ప్రతి కార్యమును నీవు నేను విడిచిపెట్టు వారముగా ఉండాలి. కానీ చాలా మంది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టలేక, పాపమే నా సర్వస్వం, పాపమే నా నివాసం, పాపమే నా నీడ, పాపమే నా ఆధారం, పాపమే నా దిక్కు అని పాపమును నమ్ముకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. అలా కాక నువ్వు పాపమును కాదు నమ్ముకొనవలసింది, నువ్వు దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకొని సులువుగా చిక్కులబెట్టే పాపాన్ని విడిచిపెట్టి నీవు నేను
ఎవరి వైపు చూస్తూ వెళ్ళాలంట? యేసు వైపు చూచు. చదవండి. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. చూడండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన, చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నీవు నేను పరిగెత్తువారముగా ఉండాలి. కానీ చాలా మంది యేసు వైపు చూచుచు పరిగెత్తలేని వారుగా ఉంటున్నారు. యేసు వైపు చూస్తూ తమ జీవితాన్ని కొనసాగించలేక మనుషుల వైపు చూస్తూ సాగిస్తూ ఉన్నారు తమ జీవితాన్ని. పాపం వైపు చూస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనుషుల వైపు చూస్తూ కొనసాగించే జీవితం గమ్యస్థానము చేరదు. పాపం వైపు చూస్తూ కొనసాగించే జీవితం గమ్యస్థానానికి ఎప్పటికీ చేరదని జ్ఞాపకము చేసుకొని నీవు నేను ఒక గమ్యస్థానము చేరాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఒక బహుమానం మనం పొందాలి. దేవుడిచ్చే గొప్ప బహుమానం అందుకోవాలి అంటే నీవు నేను ఆయన వైపు చూస్తూ ప్రయాణించాలి. ఆయన వైపు చూస్తూ కొనసాగాలి. ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన వైపు చూస్తూ మన బ్రతుకును నిరంతరము కొనసాగించే దేవుని వారముగా, దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. మన దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు. అతి పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తే నువ్వు కూడా పరిశుద్ధంగా మార్చబడతావు. అతి పరిశుద్ధ దేవుని వైపు చూస్తూ వెళితే నీ చూపు పరిశుద్ధంగా మారుతుంది. పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ వెళితే నీ నడక పరిశుద్ధంగా మారుతుంది. పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ వెళితే టోటల్ నీలో ఉన్న అవయవాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయని జ్ఞాపకం చేసుకొని, ఇంతవరకు తెలుసో తెలియక ఆయన వైపు కొనసాగలేక ఆయన చూస్తూ సాగలేని స్థితిలో నువ్వుంటే ఇక నుంచి ఆయన వైపు చూస్తూ మనము ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు మనము సాగిపోయే వారంగా ఉండాలి, కానీ ఆగిపోయే వారముగా ఉండకూడదు. తర్వాత రెండవ విషయం చూడండి. పాప విషయములో మన ప్రతిస్పందన పాపముతో పోరాడాలి. పాపముతో మన ప్రతిస్పందన ఏంటంట? పాపముతో మనము పోరాడాలి. నువ్వు పోరాడుతున్నావా? ఒక ప్రశ్న, నువ్వు పాపముతో పోరాడుతున్నావా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపముతో నేను పోరాడుతున్నాననే వారు ఎవరైనా చేతులెత్తగలరా? ఏమ్మా, అయ్యా నేను పాపముతో పోరాడుతున్నాను, నేను పాపముతో రాజీపడము లేదు, నేను పాపముతోనే కొట్లాడుతున్నాను అనేవారు ఎవరైనా చేయెత్తగలరంటే ఎవరు కూడా చేయెత్తలేరు. ఎందుకంటే ఎవరు కూడా పాపముతో పోరాటము సాగించడము లేదు. పాపముతో రాజీపడము తప్ప పోరాటం అనేది మనలో లేదు. పాపముతో పోరాడుమని ప్రభు సెలవిస్తూ ఉంటే పాపముతో పోరాడలేక ఇరుగు పొరుగు వారితో మనం పోరాడుతుంటాం. అన్నదమ్ములతో మనము పోరాటం సాగిస్తాం. మన చేన్ల పక్కన వారితో గొడవబడి పోరాటాలు మనము కొనసాగిస్తాము. కానీ నిన్ను నాశనము చేస్తూ ఉన్నా, నీ బ్రతుకును నాశనము చేస్తూ ఉన్నా పాపముతో మాత్రము పోరాడలేక రాజీ పడిపోయి పాపములోనే సతికల పడేవారు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ఒకసారి నేర్చుకో, నీవు ఎవరితో పోరాడినా ఏమి ప్రయోజనము లేదు. కానీ నువ్వు పాపముతో పోరాడితే అదే నీకు
ప్రయోజనం. పాపముతో పోరాడాలి. అప్పుడు పాపము మన దరిదాపుల్లోనికి రాకుండా అది వెళ్ళిపోయేదిగా ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎంతవరకు పాపముతో పోరాడాలి? నువ్వు లోకములో బ్రతికినంత కాలం, నీలో ఊపిరి ఉన్నంత వరకు పాపముతో పోరాడుతూనే ఉండాలి. పాపముతో పోరాటము చాలించావనుకో, ఖచ్చితంగా నీ జీవితములో విపత్తు రాబోతూ ఉంది. పాపముతో పోరాటము మానుకున్నావనుకో, పాపము నిన్ను అంతము చేస్తూ ఉంది. పాపముతో నువ్వు పోరాటం మానుకుంటే ఆ పాపమే నిన్ను త్రొక్కివేస్తూ ఉంది గనక, పాపమును త్రొక్కివేయకుండా ఉండాలి అంటే, పాపాన్ని మనం త్రొక్కివేయాలి అంటే దేవుని యొక్క సహాయముతో పాపముతో మనము పోరాటము చేయాలి. అందుకే వాక్య భాగములు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడనే 12వ అధ్యాయం 4వ వచనం. ఎంతవరకు మనము పోరాటము చేయాలంటే పాపముతో రక్తము కారునంతగా పాపముతో మనము పోరాటము చేస్తూనే ఉండాలి. చదవండి, మీరు పాపముతో పోరాటుటలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరింప లేదు. చూడండి, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని ఎదురింపలేదు అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. మనము కూడా ఇంతవరకు రక్తము కారునంతగా పాపాన్ని ఎదురించలేకపోతున్నావేమో. ఈ రోజు నుండి రక్తము కారునంతగా పాపాన్ని మనము ఎదురించువారముగా ఉండాలి. ఎందుకు ఎదురించాలి తెలుసా? పాపము మనకు ప్రధానమైన శత్రువు. పాపము చెప్పాలి, మనకు ప్రధానమైన శత్రువు. చూడండి, విశ్వాసి జీవితములో వెలుపల నుండి బయట నుండి పాపము నిత్యము పోరాటం చేస్తూ ఉంది. ఈ పాపము విశ్వాస జీవితంలో లోపల నుండి బయట నుండి అదేం చేస్తూ ఉందంటే విశ్వాసిని అది గాయపరుస్తూనే ఉంది, అది అవమానపరుస్తూనే ఉంది. ఆ పాపము మనను ఏం చేస్తుందంటే అవహేళన చేస్తుంది గనుక దానితో పోరును మానుకున్నావనుకో, దానితో పోరాటం మానుకున్నావనుకో, నీ గతి అదో గతిగా మారిపోతూ ఉంది. అందుకే నువ్వు దేనితో పోరాటం మానుకున్నా పాపముతో పోరాటముని జీవితంలో మానుకొనకూడదు. అది నేర్చుకో. ప్రతి విశ్వాసి ఒకటే గ్రహించాలి, ఏమిటి అంటే పాపముతోనే పోరాటం నేర్చుకోవాలి. కానీ పాపముతో రాజీ పడ్డావనుకో, ఆ యొక్క పాపమే నీకు నాకు తీవ్రమైన నష్టం, తీవ్రమైన ఇబ్బంది కలగజేస్తూ ఉందని ఎరిగి అతి జాగ్రత్తగా మనము జీవిస్తూ పాపం విషయములో పాపానికి దూరముగా ఉండాలి. పాప విషయములో పాపానికి ఆమడ దూరములో మనముంటూ మనము బ్రతకడము నేర్చుకొని ఉండేవారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, మూడో విషయం, పాప విషయములో మన ప్రతిస్పందన పాపములను ఏలనివ్వకూడదు. పాపం వల్ల ఏం చేయకూడదు అంటమ్మా? ఏలనియకూడదు. పాపం అనేది మనం ఎప్పుడు కూడా ఏలకూడదు. మనం ఎవరు ఏలాలి? చెప్పాలి, ఎవరు ఏలాలి? దేవుడే మనం ఏలాలి. కానీ ఇంతవరకు నిన్ను ఏది ఏలుతుందో ఒకసారి ఆలోచించు. ఇంతవరకు
నీ మీద ఏది పెత్తనం చేస్తుందో ఒక ఆలోచన చెయ్యి. ఇంతవరకు పాపము నీ మీద పెత్తనం చేస్తుందా, లేక ఇంతవరకు దేవుని మీద పెత్తనం చేస్తున్నాడా, లేక నీ మీద అపవాది పెత్తనము కొనసాగిస్తుందా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఇంతవరకు దేవుడుగా నీ మీద పెత్తనం చేస్తే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే. నీ మీద ఇంతవరకు పాపంగానే పెత్తనం చేస్తుందంటే నీ అంత దరిద్రుడు ఉండడు, నీ అంత పనికి మల్లవాడు ఉండడు, నీ అంత పలికి మల్లదానగా ఉండరని ఎరిగి ఈ లోకములో ఉన్న నీవు ఖచ్చితంగా మనల్ని పాపము ఏలనివ్వకుండా చాలా చాలా శ్రద్ధ వహించువారముగా ఉండాలి. మన జీవితంలో ఒకటి గమనించాలి. పాపానికి బానిసలు కావడం గొప్పతనము కాదు, దేవునికి బానిసలు కావడము గొప్పతనము గనుక దేవునికి బానిసగా ఉండాలి. కానీ నువ్వు పాపానికి బానిసగా ఉంటే నువ్వు బ్రతికినంత కాలం నువ్వు బానిసగా ఉండవలసిందే. బ్రతికినంత కాలం నీ బ్రతుకు దుర్భరంగా ఉండవలసిందే అని జ్ఞాపకము చేసుకొని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు అంటే ఈ మాటలు ఎందుకో ఒక్కసారి ఆలోచించి మన బ్రతుకును మనము సరిచేసుకునే వారముగా ఉండాలి. కనుక ఎప్పుడు దేవుడే మనకు యజమానిగా ఉండాలి, కానీ పాపము మన మీద యజమానునిగా ఉండడానికి వీలు కాదు. పాపముగాన మన మీద యజమానుడిగా ఉన్నాడు అనుకోండి, వాడు మన ఇష్టానుసారంగా వాడుకుంటాడు. అందుకే పాపం మన మీద యజమానిగా ఉండకూడదు. మనము పాపానికే యజమానిగా మారి ఆ పాపాన్ని మన గుప్పిట్లో ఉంచుకొని ఆ పాపానికి ఏం చేయాలో తెలుసా? తాట తీసేవారముగా ఉండాలి. తప్పు చేసిన వానికి ఎలాగైతే తాట తీస్తారో, తప్పు చేసిన వానికి పోలీస్ స్టేషన్ ఎలాగైతే ట్రీట్మెంట్ అందిస్తారో, అలాగే మనలో ఉన్న పాపానికి మనము తాట తీయాలి. మనలో ఉన్న పాపానికి యేసు రక్తము ద్వారా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మనలో ఉన్న పాపము పారిపోయినట్లుగా మనమే చేయాలి. కానీ పాపమా పాపమా ఎందుకు పారిపోతావు, నాతో ఉండు అనేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకమ్మా? పాపం ఉంటే సుఖం ఉంటుందని, పాపం ఉంటే ఆనందం ఉంటుందని, పాపం ఉంటే అదే నాకు చాలని, పాపమా పాపమా ఎందుకు పారిపోతావు, నేనుండగా నువ్వు నాతో ఉండని ఆహ్వానించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. పాపమును ఆహ్వానించినట్టుగా దేవుణ్ణి ఆహ్వానించడం లేదు. ఎంత విచారకరం చూడండి. దేవుని తమ హృదయములకు ఆహ్వానించరు, కానీ పాపాన్ని మాత్రము ఊరికనే ఆహ్వానిస్తారు. కనుక పాపాన్ని హృదయంలోకి ఆహ్వానించు వారికి సిగ్గు ఉండదు, శరం ఉండదు. అందుకే వారు పాపానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. కానీ మనము సిగ్గు ఉంటే, మనలో మానవత్వం అనేది ఉంటే, మనలో మర్యాద అనేది ఉంటే, ఇక నుంచి దేవునికి మాత్రమే మన హృదయంలో స్థానం ఇద్దాం. దేవునికి మాత్రమే ప్రియారిటీ ఇచ్చి దేవుని మనము అత్తుకొని జీవించే వారముగా ఉండాలి. చాలా మంది పాపాన్ని విడిచిపెట్టు బ్రతుకంటే పాపాన్ని వదలలేము, కానీ నా భర్తనే వదిలిపెడతానే వారి సమాజంలో చాలా మంది ఉన్నారు. లేరమ్మా? ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టండి అని అంటే నా భార్యను వదిలిపెడతా, ఈ పాపాన్ని మాత్రం విడిచిపెట్టనని జీవించేవారు చాలా మంది ఉన్నారు. ఎంత ఘోరమైన స్థితి ఒకసారి ఆలోచించండి. ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం కావడానికి కారణం పాపం. ఈరోజు భార్య భర్తల మధ్య సమస్య రావడానికి కారణం నీలో ఉన్న పాపమే. నీ కుటుంబంలో
నీ కుటుంబానికి శాపం రావడానికి కారణం నీలో ఉన్న పాపమే. ఈరోజు నీ కుటుంబం బికారి కుటుంబంగా మారిపోవడానికి ఎవరు కారకులు? దేవుడు కాదు, పక్కవారు కాదు, నీలో ఉన్న పాపమే. నీ పిల్లలు దేశదిమ్మరిగా మారిపోవడానికి కారణం తల్లిదండ్రుల పాపమే. తల్లిదండ్రులు చేసే పాపం పిల్లల మీదకి రాక తప్పదు అనుకుంటున్నావేమో. పాపం చేసి నా వరకే నా జీవితం ముగించుకుంటా అనుకుంటున్నావేమో. కానీ నువ్వు చేసే పాపము నీతో మాత్రమే వెళ్ళదు. నువ్వు చేసే పాపం నీతోనే ముగుస్తుంది అనుకోవద్దు. నువ్వు చేసే ప్రతి పాపం నీ పిల్లలకు చుట్టుకుంటుంది. నువ్వు చేసే ప్రతి పాపం నీ పిల్లలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. నువ్వు చేసే ప్రతి పాపం నీ పిల్లలను దిక్కులేని వారిగా చేస్తుంది అని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త. నువ్వు చేసిన తప్పిదాలకు నీ పిల్లలు ఎందుకు బలి కావాలి? నువ్వు చేసిన నేరానికి, పాపానికి కొద్ది నిమిషాలు ఉండే ఆనందం కొరకు చేస్తున్న పాపం ఎంత తీవ్ర నష్టం కలగజేస్తుందో ఆలోచించావా? ఈ రోజు నుండి ఆయన ఆలోచించి జాగ్రత్తగా జీవించడము నేర్చుకోవాలి. అందుకే ప్రియ నేస్తమా, నన్ను కూడా పాపం అనేది ఏలుతూ ఉంటే ఏలకుండా మన దేవుడు ఏలకుడుగా ఉండగా ఆయన యొక్క కాపుదలలో, ఆయన భద్రతలో మనము నివాసము చేయాలి. అందుకే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. కాబట్టి చదవాలి, ఒక్కరు చదవండి గట్టిగా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇది ఎవరి మాట అమ్మా? నా మాటనా? నీ మాటనా? ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు సంఘానికి. ఈ సమయంలో దేవుడు కూడా మనకు తెలియజేస్తున్నాడు, ఓ నా ప్రియ బిడలారా, నా ప్రియ కుమార్తెలారా, నన్ను ప్రేమిస్తూ ఉన్న ఓ జనాంగమా, ఇక నుంచైనా మీ శరీరమందు పాపమును ఏలనివ్వకుండా ఉండండి అని దేవుడు సెలవిస్తుండగా, ఆయన సెలవు మేరకైనా, ఆయన మాట మేరకైనా ఈ దినము నుండి మన శరీరమందు చూడండి పాపాన్ని ఏలనివ్వకుండా మనమందరము జాగ్రత్త వహించే వ్యక్తులముగా ఉండాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం చూడండి, పాప విషయములో మన ప్రతిస్పందన. పాపము చేయుటకు ఒప్పుకొనకూడదు. ఏం చేయడానికి ఒప్పుకోకూడదంట? చెప్పాలి. పాపము చేయడానికి ఒప్పుకోకూడదు. చాలా మంది రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో నిద్రపోతారు, ఆదివారం రోజు కూడా పగలు నిద్రపోతున్నారంటే చాలా విచిత్రకరం అండి. మనం ఏంటంటే విచిత్రము, ఏదో ఆల్రెడీ ప్రేయర్లో నిద్రపోతున్నారంటే ఏదో రాత్రిపూట కదా, మధ్యరాత్రి నిద్రపోతారు అనుకోవచ్చు. ఆదివారం రోజు కూడా దేవుని మంది నిద్రపోతున్నారంటే వీళ్ళని మనం చాలా మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలని వద్దామా? మెచ్చుకుందామా వద్దా? మెచ్చుకోవాలి. అందుకే నిద్రపోతున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోతున్న వారి కొరకు అంటే నిద్రపోతున్న మేలుకున్న మీరు కొట్టాలా? నిద్రపోతున్న వారి కొరకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఓకే, ఎందుకంటే నిద్రపోతున్న వారు అభినందిస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనము? అభినందిస్తున్నాం. అంటే వాళ్ళు చాలా మంచోళ్ళు, బాగా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంత మంచోళ్ళు మరొకరు ఉండరని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? చప్పట్లతో అభినందిస్తూ ఉన్నాం. సరే, దయచేసి అలా నిద్రపోయేవారు ఉంటే మేలుకోవడం మంచిది. చూడండి,
పాపము చేయుటకు ఏం చేయకూడదంట? మనము ఒప్పుకొనకూడదు. ఈ లోకమే పాపలోకము గనక ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి ఏం చేస్తాడంటే పాపము చేయుటకు ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తాడా? చేయడండి, ఖచ్చితంగా ప్రేరేపిస్తూనే ఉంటాడు. పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ మనము పాపం చేయడానికి ఒప్పుకోవాలనా ఒప్పుకోకూడదా? చెప్పాలి. ఒప్పుకున్నాలనా ఒప్పుకోకూడదా? ఒప్పుకోకూడదు. కనుక పాపము చేయడానికి ఒప్పుకోకుండా పాప విషయములో మనము చాలా దూరముగా ఉండాలి. చూడండి, ఒక ఉదాహరణ. ఒక ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే డేంజర్ అని రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుంది? డేంజర్, అపాయము అని రాయబడి ఉంటుంది. అపాయం అని రాయబడినప్పటికీ ఆ మాటను లెక్క చేయకుండా ఆ ట్రాన్స్ఫారంలోనికి వెళ్ళి చేపెట్టామనుకో, ఏం జరుగుతుందమ్మా? బ్రతుకుతాడా చనిపోతాడా? చనిపోతాడు. కరెంట్ షాక్ కొట్టి వెంటనే ఏమవుతాడు? చనిపోతాడు. అలాగే పాప విషయము, పాపము బహు డేంజర్తో కూడదు గనక ఆ పాపానికి మనము దూరంగా ఉంటే మంచిది. కానీ సమీపంలోకి వెళ్ళామనుకో, కరెంట్ షాక్ కొట్టినవాడు ఎలాగ చచ్చిపోయాడో పాపములో ఉన్నవాడు కూడా అదే విధముగా చచ్చిపోతాడు అని జ్ఞాపకము చేసుకొని, పాపము కూడా డేంజర్ గనక దానికి దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకు, ఎంత దూరంగా ఉంటే అంత మేలు. పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత ధన్యత. కానీ పాపానికి ఎంత దగ్గరగా ఉంటావో అంత ఇబ్బందిని నీవు ఎదుర్కొంటావు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, పాపము చేయడానికి ఏ రోజు కూడా, ఏ వేళ కూడా, ఏ దినము కూడా ఒప్పుకోకుండా నువ్వు జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం అని నేను తెలుసుకోవాలి. దైవ గ్రంథములు చూస్తే చాలా మంది పాపము చేయడానికి ఒప్పుకోకుండా పాపానికి